బ్రిటాన్ ఒప్పందంతో తెలంగాణ ఎగుమతులకు భారీ ఊతమంట. అంటే సింపుల్గా ఇక్కడ ఇండియా అదే విధముగా యూకే మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. ఇండియాకి యూకేకి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని వలన తెలంగాణ రాష్ట్రానికి బెనిఫిట్ అనేటువంటిది ఉంటుంది. ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది అంటే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల యూరోపియన్ కంపెనీస్ కానీ లేదా యూకే కంపెనీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయబోతూ ఉన్నాయి. ఏ రంగాలలో తీసుకుంటే ఒకటి ఫార్మా రంగంలో ఇన్వెస్ట్మెంట్ని చేయబోతూ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో, సెమీ కండక్టర్ రంగంలో, ఏవియేషన్ రంగంలో, ఓకేనా. ఏవియేషన్ రంగంలో వీళ్ళు చేయూతని ఇవ్వబోతూ ఉన్నారు. అది ఇన్ఫర్మేషన్. యూకే అదేవిధంగా ఇండియాకి అగ్రిమెంట్ జరిగిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. ఆ సందర్భంగా యూకేకి సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. ఏ రంగాలు? ఫార్మా. ఆల్రెడీ మనకు తెలుసు. హైదరాబాద్ని ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు అని అంటారు. హైదరాబాద్ ఈజ్ నోన్ యాజ్ ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఎందుకు అంటే ప్రపంచ దేశాలకు మెడిసిన్స్ని సరఫరా చేసేటువంటి ప్రాంతం హైదరాబాద్, అందుకే పిలుస్తారు. అదేవిధంగా కరోనా వ్యాక్సిన్ భారత్ బయోటెక్ యొక్క సారథ్యంలో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసినటువంటి ప్రాంతము కూడా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం. అందుకే ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాం. అదేవిధంగా హాస్పిటల్స్కి కావాల్సినటువంటి మెడికల్ డివైజెస్, అవి ఎక్స్రే మిషన్లు కావచ్చు, ఎంఆర్ఐ మిషన్స్ కావచ్చు, రకరకాల మిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా హైదరాబాద్లోనే ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అందుకే హైదరాబాద్ని ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటాం. ఇంకా ఐటీ సెక్టార్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఐటీ సెక్టార్, ఐటీ జాబ్స్ అనగానే ప్రధానంగా భారతదేశంలో 2 నగరాలు గుర్తొస్తూ ఉంటాయి. ఒకటి హైదరాబాద్, 2 బెంగళూరు. అంటే ఐటీలో కూడా హైదరాబాద్ అనేది అగ్రగామిగా ఉంది భారతదేశంలో. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఏం చేయబోతున్నారు? ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. ఇక మీదట ఇంకా సెమీ కండక్టర్స్ని కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేసి సెమీ కండక్టర్ని డెవలప్ చేసేటువంటి ఇండస్ట్రీస్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నారు. దాంతోపాటు ఏవియేషన్ రంగం. ఆల్రెడీ హైదరాబాద్లో ఒక 2 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. అది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటాం. బేగంపేటలో ఎయిర్పోర్ట్ ఉంది. అలా ఆల్రెడీ మనకి హైదరాబాద్లో, తెలంగాణలో ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ డెవలప్మెంట్లో కూడా అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ సెక్టార్లో కూడా ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నారు.